హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ మీకోసం ఒక మంచి వీడియో తెచ్చాను. అదేంటంటే, ఈ కాలంలో చూస్తున్నట్లయితే మనకు ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతూ ఉన్నాయి. నేను చెప్పే ఈ టిప్స్ గనుక ఫాలో అవుతే 100% మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పని లేకుండా మీ ఇంట్లోనే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. దీనికి మీరు చేయవలసిన పని నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. అలాగే మన ఛానల్‌ని గనుక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఇందులో ఫస్ట్ టిప్ వచ్చేసి ఎక్సర్సైజ్. సాధారణంగా మనందరికీ తెలుసు ఎక్సర్సైజ్ చేస్తే హెల్తీగా ఉంటామని. కానీ దాని గురించి కొంచెం లోతుగా చెప్పాలంటే ఫ్రాంటియర్స్ ఇన్ కార్డియోవాస్కులర్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యాయం ప్రకారం ఏమన్నారంటే గుండెకు సంబంధించిన సమస్యలను నిరోధిస్తాయని చెప్పారు. అలాగే బీపీ ఇంకా కొలెస్ట్రాల్ అనేవి గుండెకు సంబంధించిన సమస్యలను తేవడానికి ప్రధాన కారణాలు. డైలీ వర్కౌట్స్ ఇంకా ఎక్సర్సైజెస్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చని నిపుణులు చెప్పారు. ఇక రెండవది వచ్చేసి ఫాస్టింగ్ అంటే ఉపవాసం. సాధారణంగా మనం పండుగ రోజుల్లో ఉపవాసాలు చేస్తూనే ఉంటాం. అలా కాకుండా వారానికి ఒకసారి ఫాస్టింగ్ చేసినట్లయితే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా తగ్గుతుంది. అలాగే గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చాలామంది బరువు తగ్గడం కోసం వివిధమైన డైట్ ఫాలో అవుతారు. లేకపోతే వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా వీక్లీ వన్స్ ఇలాగా చేసినట్లయితే తొందరగా బరువు తగ్గుతారు. అలాగే ఇది హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తుంది. అలాగే కాన్‌స్టిపేషన్ అనగా ఎవరికైనా మలబద్ధకం ఉన్నట్టయితే దాన్ని కూడా ఇది తగ్గిస్తుంది. మూడోదొచ్చేసి నేచురల్ ఫుడ్. ప్రతి ఒక్కరికి పోషకాహారం చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో ఎక్కడ పోషకాహారం నేచురల్ అనేది ఎక్కడ దొరకట్లేదు. కానీ మనం తినే ఆహారాలలోనే కొన్ని ఆహారాలలో పోషకాలు ఎక్కువ ఉంటాయి. కానీ ఆ పోషకాలు కలిగిన ఆహారం అలాగా కూరగాయలు వివిధమైనవి కాస్ట్‌లీగా కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా కూల్ మకాని. చాలామందికి కూల్ మకాని అంటే ఏంటో అర్థం కాదు. దీన్ని మీరు గూగుల్‌లో గనుక సెర్చ్ చేసినట్టయితే దీని గురించి మీకు పూర్తి వివరణ వస్తుంది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయని చెప్పి డాక్టర్స్ వీటిని ఎక్కువ సజెస్ట్ చేశారని చెప్పి కొన్ని అధ్యయనాల్లో తెలిసింది. ఇక నాలుగవది వచ్చేసి నవ్వడం. మనందరికీ తెలుసు నవ్వుతే ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటామని. నవరసాలలో మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది నవ్వు మాత్రమే. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూ ఉండేవారు, నవ్వించడం ఒక యోగం, నవ్వడం ఒక భోగం, అలాగే నవ్వకపోవడం ఒక రోగం అని. మనం రోజు ఎదుర్కొనే ఒత్తిడిని తగ్గించే ఒక మంచి మెడిసిన్ నవ్వు. కానీ ఈ రోజుల్లో అది ఎక్కడ ఎవరి ముఖాల్లోనే కనిపించట్లేదు. దాని ప్లేస్‌లో మొబైల్ వచ్చింది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీ మొబైల్‌ని పక్కకు పాడేసి మీరు ఇంటికాడ ఉండే కొద్దిసేపైనా మీ ఫ్యామిలీతో హ్యాపీగా జాలీగా గడుపుతూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్. అన్ని రకాల పచ్చని, ఎర్రని మరియు నారింజ రంగు గల కూరగాయలు, చిక్కుడు జాతికి చెందిన బీన్స్, బఠానీ లాంటివి రోజు ఆహారంలో తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి కూరగాయల్లో విటమిన్ ఏ, కే, ఈ, సి, బీటా కెరోటిన్, విటమిన్ బి1, బి2, బి3, బి5 అలాగే బి6 లాంటివి లభిస్తాయి. అలాగే ఆకుకూరలు కూడా మన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతో ఉపయోగపడతాయి. అలాగే ఫ్రూట్స్ వచ్చేసి బొప్పాయి, జామ, యాపిల్, ద్రాక్ష లాంటి ఫ్రూట్స్‌లో విటమిన్ సి, విటమిన్ బి, కాల్షియమ్స్, మినరల్స్, పొటాషియం లాంటి ఎంతో మంచివి దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఇవి మనకు రోజువారీ దొరికే కూరగాయలు ఇంకా ఫ్రూట్సే. ఇలాంటివి తీసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి నిద్ర. మనకు తెలిసిందే నిద్ర మనకు చాలా అవసరం. కానీ ఈ రోజుల్లో చాలామంది జాబ్ వల్లో లేకపోతే ఇతర కారణంగాను లేట్ నైట్స్ పడుకోవడం లాంటివి చేస్తున్నారు. దానివల్ల ఆరోగ్యం విషయంలో చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మనం త్వరగా నిద్రపోయి త్వరగా మేలుకున్నప్పుడు మన శరీరానికి అవసరమైన విశ్రాంతి దొరుకుతుందని నిపుణులు చెప్తున్నారు. చైనీస్ వైద్యశాస్త్రం ప్రకారం లంగ్స్ తెల్లవారుజాము 3-5 గంటల మధ్య చాలా చురుగ్గా ఉంటాయి. అలర్జీ, కాలుష్య కారకాలు, పొగ వంటి టాక్సిన్స్ నుండి మన శరీరాన్ని రక్షించడానికి లంగ్స్ హెల్ప్ చేస్తాయి. కనుక ఈ టైంలో మనం గాఢ నిద్రలో ఉన్నట్టయితే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు. తర్వాతదొచ్చేసి రోజు పొద్దున్నే వచ్చే సూర్యరశ్మి. మనం రోజు పొద్దున్నే సూర్యరశ్మిలో ఉండడం వల్ల విటమిన్ డి3 అనేది పెంపొందుతుంది. విటమిన్ డి3 వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మనం రోజు ఒక 15 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండడం వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ 15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉన్నట్లయితే మనం సన్ స్క్రీన్‌ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సూర్యరశ్మి అనేది మన లోపల ఉండే కాల్షియంని పెంపొందిస్తుంది. డైలీ సూర్యరశ్మిలో ఉండడం వల్ల
ఎముకలు అనేవి బలపడతాయి. వీక్ పర్సన్స్‌కి ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాతొచ్చేసి సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంటే మనల్ని మనం ప్రేమించడం. మనల్ని మనం ప్రేమించలేని వాళ్ళం పక్క వాళ్ళని ఎలా ప్రేమగా చూసుకోగలం ఫ్రెండ్స్? ముందు మన మీద మనకి ప్రేమ, నమ్మకం అనేది ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు. ఎప్పుడు కాన్ఫిడెంట్‌గా నేను ఇది చేయగలను అనే మంచి కాన్ఫిడెంట్‌తో ఉండాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఒక సూపర్ పవర్. మీ ముందు మిమ్మల్ని మీరు నమ్మడం మొదలుపెట్టండి. ఆ తర్వాత జరగబోయే మ్యాజిక్‌ని చూడండి. నెక్స్ట్ వచ్చేసి లవింగ్ అదర్స్. మనం ఒకళ్ళని ప్రేమ, ఆప్యాయతలు చూపించి వారితో సరిగ్గా ఉంటే వారు మన పట్ల అలాగే ఉంటారు. మనం ఒకళ్ళని ఈర్ష్య భావంతో చూస్తే వాళ్ళెప్పుడూ మనకు దక్కరు. కాబట్టి మీ వారితో ప్రేమగా, ఆప్యాయంగా ఉండండి. ఎవరైనా గాఢంగా ప్రేమించబడడం వాళ్ళకు బలాన్ని ఇస్తుంది. అలాగే మీరు ఒకళ్ళని గాఢంగా ప్రేమించడం మీకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది. కానీ ఫ్రెండ్స్ ఒక చిన్న మాట. మనం ఒకళ్ళని ప్రేమించడం అనేది ఎలా ఉండాలంటే, వారు ప్రేమంటే ఇది అనుకునేలా ఉండాలి. అంతేగాని ఎదర ప్రేమ అనే మాటను పెట్టి వెనక ముసుగులో వేరే రకాల అర్థాలు తీయొద్దు. నెక్స్ట్ వచ్చేసి ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్యానికి కాపాడుకోవడమే కాకుండా అందమైన శరీరాన్ని కూడా పొందొచ్చు. అందుకే యోగా మన జీవితంలో ఒక భాగస్వామి అవ్వాలి. దీనిని మొదట్లో చేయడం కాస్త కష్టంగానే అనిపిస్తుంది. కానీ రెగ్యులర్గా చేస్తే మనం చాలా మార్పులను చూస్తాం. యోగాలో ప్రాణాయామం చాలా మంచిది. దీనివల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మెరుగ్గా ఉంటాయి. ప్రాణాయామం వల్ల చర్మాన్ని కూడా కాపాడుకోవచ్చు. అలాగే రోజు యోగా చేయడం వల్ల మెరిసే చర్మాన్ని, ముడతలు, మొటిమలు వంటివి లేని చర్మాన్ని మనం పొందొచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత. మనకి ఎప్పుడైనా ఎవరైనా హెల్ప్ చేశారంటే దానిని ఎప్పటికీ మర్చిపోకూడదు. అదే వాళ్ళకి ఎప్పుడైనా హెల్ప్ అవసరం వస్తే మనం తిరిగి వాళ్ళకి హెల్ప్ చేసేలా ఉండాలి. అంతేకాని వాళ్ళ అవసరం అయిపోయింది కదా అని వాళ్ళని పక్కకు పడేయడం లాంటివి చేయకూడదు. ఫ్రెండ్స్ ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకోండి. మనకి హెల్ప్ చేసిన వారిని మర్చిపోకూడదు. అలాగే మనల్ని ప్రేమించిన వారిని ద్వేషించకూడదు. మనల్ని నమ్మిన వారిని ఎప్పటికీ మోసం చేయకూడదు. మీరు హ్యాపీగా ఉండండి. పక్కన వాళ్ళని హ్యాపీగా ఉంచండి. నెక్స్ట్ వచ్చేసి లెట్టింగ్ గో ఆఫ్ అఫెన్స్. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్స్‌తో అవ్వచ్చు, ఫ్యామిలీ వాళ్ళతో కావచ్చు, ఎవరితోనో ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చిందనుకో, అందులో మీ తప్పున్నా లేకపోయినా దాన్ని గొడవ పెద్ద చేసుకోవడానికి కాదు. మ్యాక్సిమం తగ్గించుకోవడానికే చూసుకోవాలి. దాన్ని అక్కడితో వదిలేయాలి. అలా కంటిన్యూ చేయడం వల్ల మీకు మీరు గొడవ పడే వాళ్ళకి దూరం వస్తుంది తప్ప ఎప్పటికీ బంధం అనేది ఏర్పడదు. ఈ రోజుల్లో ఉండే బిజీ బిజీ లైఫ్‌లో పూర్తిగా మనశ్శాంతిగా భోజనం చేయడానికే ఖాళీ ఉండట్లేదు. కొంతమంది హడావిడిగా, కంగారుగా భోజనం తినేస్తూ ఉంటారు. కనీసం దాన్ని పూర్తిగా నవలకు మింగకుండానే గబగబా తినేస్తూ ఉంటారు. కొంతమందికైతే నవలకుండా మింగే అలవాటు కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇలాంటి అలవాట్లు కనుక ఎవరికైనా ఉన్నట్టయితే తొందరగా మానేసుకోండి. మనం ఎంత స్లోగా తింటే, ఎంత బాగా నమిలి మింగితే మనకి ఆరోగ్యానికి అంత మంచిది. ఎందుకంటే ఆ ఫుడ్ లోపలికి వెళ్ళాక డైజెషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి స్లోగా తినడం అవసరం. అలాగే మనం తినేది ఏ ఫుడ్ అయినా అవ్వచ్చు. ఇన్ టైం అలా టైం ప్రకారం తినాలి. మనం తినే టైంని బట్టే మన లోపలికి వెళ్ళే ఫుడ్ కూడా డైజెషన్ అయ్యి ఆ టైంకి అది మనకి హెల్ప్ చేస్తుంది. మీకెంత పని ఉన్నా, మీరెంత బిజీ వర్క్‌లో ఉన్నా కూడా తినేసి చేసుకోండి. ఇంత టైంకి నేను తినాలి అంటే, ఈ టైంకి మాత్రమే మీరు రోజు అదే టైంకి ఫుడ్ తింటూ ఉండాలి. ఇక 14థ్ వన్ వచ్చేసి ఫ్రెండ్స్. గుడ్ ఫ్రెండ్స్. అసలు ఫ్రెండ్ అంటేనే ఆరోగ్యం. ఒక మంచి స్నేహితుడు మన జీవితంలో వచ్చే ఎన్నో కష్టాలను తీరుస్తాడు. మనం కొన్ని కొన్ని సమయాల్లో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సొస్తుంది. అలాంటి సమయంలో మన కష్టాలను తగ్గించి మనం ఒకవేళ మూడ్ ఆఫ్‌లో ఉంటే, ఆ మూడ్ ఆఫ్‌ని పోగొట్టి, ఎంత కోపంలో ఉన్నా మనం ఒకళ్ళ చిరునవ్వుని తప్పించడానికి ప్రయత్నించేది ఫ్రెండ్ ఒక్కడే. మనకు బిజినెస్ విషయంలో గానీ, మరే విషయంలో అయినా ఏదైనా ఇబ్బంది, మనీ ప్రాబ్లమ్ గనుక వస్తే, మన ఇంట్లో వాళ్ళకి చెప్పలేం. మన భార్యకి గానీ, పిల్లలతో గానీ ఎవ్వరికీ షేర్ చేసుకోలేం. కానీ మన ఫ్రెండ్‌కి మాత్రం చెప్తాం. ఎందుకంటే మనం చెప్పేదంతా ఓర్పుగా విని, తనకు సాయం చేసేది ఫ్రెండ్ ఒక్కడే కాబట్టి. కనుక మీ లైఫ్‌లో గనుక అలాంటి గుడ్ ఫ్రెండ్ ఉంటే అతన్ని వదులుకోకండి. అతను లేదా ఆమె అస్సలు వదులుకోకండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాటర్. వాటర్ ఎక్కువగా తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. ఇది లంగ్స్‌ని క్లీన్ చేస్తుంది. జీర్ణక్రియని శుభ్రంగా ఉంచుతుంది. అలాగే కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తుంది.
వాటర్ మనకి ఆక్సిజన్ విషయంలో ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది. ఇంకా మజిల్స్‌ని హెల్తీగా ఉంచుతుంది. అలాగే మన బాడీలో ఉన్న బ్యాడ్ కెమికల్స్, టాక్సిన్స్‌ని బయటకు పంపడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. కానీ ఫ్రెండ్స్, ఒక చిన్న మాట, వాటర్‌ని తక్కువ తాగినా ప్రమాదమే. అలాగే ఎక్కువ తాగినా ప్రమాదమే. దాన్ని చూసుకొని మీకు సరిపడా వాటర్ తాగండి. మినిమం 2 అవర్స్‌కి ఒక 1 లీటర్ తాగితే మంచిదని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్టయితే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.